బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు రుణాలు మంజూరు చేయాలని బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లంపల్లి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య విచ్చేసి మాట్లాడారు. బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, ప్రస్తుతం ఉన్న 12 కుల ఫెడరేషన్లని కార్పొరేషన్లుగా మార్చాలన్నారు. 30 కులాలకు కార్పొరేషన్లు లేవని, వీటికి కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లను, ఇతర పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ పోస్టులు గతంలో రద్దు చేశారు. ఇప్పుడు రుణాలు ఇవ్వడానికి జిల్లా స్థాయి యంత్రాంగం లేదన్నారు. ఈడీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 12 బీసీ ఫెడరేషన్లకు ఎండీ పోస్టులు గత 11 సంవత్సరాలుగా భర్తీ చేయలేదని, వీటిని తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కార్పొరేషన్ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఫైనాన్స్ అధికారులు బస్సు పట్టిస్తున్నారు. ఫైనాన్స్ అధికారులు కమిషన్ ఇచ్చిన బిల్లులే పాస్ చేస్తారు. విద్యార్థులకు కమిషన్ ఇస్తారు. కాంట్రాక్టర్ అంటే కమిషన్ ఇస్తారు, తీసుకుపోతారు. అందుకే ముఖ్యమంత్రి జోక్యం చేయాలి. కింద మంత్రులు, అధికారులు ఎవరు తప్పు చేసినా చెడ్డ పేరు ముఖ్యమంత్రికి వస్తుంది. ముఖ్యమంత్రి ఎంతో ఉత్సాహంగా పనిచేయాలని చూస్తున్నారు, ప్రజలకు మేలు చేయాలని చూస్తున్నారు. కాబట్టి జోక్యం చేసుకొని ఫీజుల బకాయిలు, బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వకపోతే రాష్ట్రంలో అగ్గిగుండం మారుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. నేను తమాషా ఉందా? బీసీలు అంటే రుణాలు ఇవ్వరు, స్కాలర్షిప్లు ఇవ్వరు, ఫీజులు ఇవ్వరు, గాలికి వదిలిపెడుతున్నారు. ఈ వైఖరి మార్చుకోవాలి. బీసీలు అందరూ కూడా కుల సంఘాలు, బీసీ సంఘాలు కూడా జిల్లా లెవెల్లో ఎక్కడికక్కడ ఉద్యమాలు చేపట్టాలని, మనం ఎప్పుడైతే ఉద్యమాలు చేస్తామో, మనం ఎప్పుడో ధర్నాలు, ర్యాలీలు పీస్ఫుల్గా గెరావులు, ఎమ్మెల్యేలు గెరావు, మంత్రి గెరావు చేస్తే మన స్కీములు మనకు వస్తాయి, మన కులాలు బాగుపడతాయి, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, మీ పిల్లలు చదువుకుంటారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి. చదువు కోసం, అభివృద్ధి కోసం, ఆత్మ గౌరవం కోసం బీసీలంతా పోరాడడానికి ముందుకు రావాలని నేను రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ బీసీ ఫెడరేషన్లు 30 బీసీ కొత్త కార్పొరేషన్లు, ఇప్పుడున్న 12 బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్గా మారుస్తూ వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇస్తే భారతదేశంలో ఉన్న ప్రతి ఈ నిరుద్యోగులకు 10 లక్షలు వస్తాయి. అందుకే ఆ కార్పొరేట్ మాఫీ చేయొద్దు, వాటిని తిరిగి వసూలు చేయాలి. నిరుద్యోగులందరికీ, ప్రతి బీసీ నిరుద్యోగులకే కాదు, ప్రతి బీసీ కుటుంబానికి, బీసీ కులాల వారికి 10 లక్షల రూపాయలు సబ్సిడీలోని ఇవ్వాలి. ఆల్రెడీ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జన్ధన్ ఖాతాలు ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం బీసీ బంధు పథకం ద్వారా ఇస్తుందని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకో విషయం, గత 11 ఏళ్ళుగా ఒక్కరికి కూడా రుణాలు రాలేదు. 2015లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం రుణాల కోసం దరఖాస్తు పెడితే 3,62,000 మంది దరఖాస్తు చేశారు. వాళ్ళకి 50,000 30,000 మందికి ఇచ్చి వాటిని కట్టగట్టి ముసినైనా పడేసి, ఇంకా రెండవసారి 2018లో ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి చేస్తే మేమందరం అసెంబ్లీలో మాట్లాడితే అప్పుడు కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలకు దరఖాస్తులు తీసుకున్నారు. 5,70,000 మంది దరఖాస్తు చేశారు. చివరకు 30,000 రూపాయల చొప్పున 30,000 మందికి ఇచ్చి ఇంకా 5,40,000 దరఖాస్తులను కట్టగట్టి లారీలో తీసుకుపోయి గండి పెట్టేసారు. ఇది బీసీ లాంటి ఇంత చిన్న చూప. ఆ దరఖాస్తులు తెప్పి గండి పెట్టేస్తే, మిక్సీలు ఇస్తే దొరకాయి. కానీ కంప్యూటర్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి రుణాలు ఇవ్వాలని, రుణాలు ఇచ్చే వరకు బీసీలు ఉద్యమం చేపడతారని హెచ్చరిస్తున్నాను. ఇస్తే భారతదేశంలో ఉన్న ప్రతి
ఈ నిరుద్యోగులకు 10 లక్షలు వస్తుంది. అందుకే ఆ కార్పొరేట్ మాఫీ చేయొద్దు, వాటిని తిరిగి వసూలు చేయాలి. నిరుద్యోగులందరికీ ప్రతి బీసీ నిరుద్యోగులకే కాదు, ప్రతి బీసీ కుటుంబానికి, బీసీ కులాల వారికి 10 లక్షల రూపాయలు సబ్సిడీతో ఇవ్వాలి. ఆల్రెడీ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జన్ధన్ ఖాతాలు ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం బీసీ బంధు పథకం ద్వారా ఇస్తుందని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకో విషయం, గత 11 ఏళ్ళుగా ఒక్కరికి కూడా రుణాలు రాలేదు. 2015లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం రుణాల కోసం దరఖాస్తు పెడితే 3,62,000 మంది దరఖాస్తు చేశారు. వాళ్ళకి 50,000 30,000 మందికి ఇచ్చి వాటిని కట్టగట్టి ముసినైనా పడేసి, ఇంకా రెండవసారి 2018లో ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి చేస్తే మేమందరం అసెంబ్లీలో మాట్లాడితే అప్పుడు కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలకు దరఖాస్తులు తీసుకున్నారు. 5,77,000 మంది దరఖాస్తు చేశారు. చివరకు 30,000 రూపాయల చొప్పున 30,000 మందికి ఇచ్చి ఇంకా 5,40,000 దరఖాస్తులను కట్టగట్టి లారీలో తీసుకుపోయి గండి పెట్టేసారు. ఇది బీసీ లాంటి ఇంత చిన్న చూప. ఆ దరఖాస్తులు తెప్పి గండి పెట్టేస్తే ముసిలేస్తే దొరకాయి. కానీ కంప్యూటర్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి రుణాలు ఇవ్వాలని, రుణాలు ఇచ్చే వరకు బీసీలు ఉద్యమం చేపడతారని హెచ్చరిస్తున్నాం. అధికారంలోకి వచ్చి 12 నెలలు గడుస్తుంది. ఇంతవరకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది బడ్జెట్ విడుదల చేసి ప్రతి కుటుంబానికి దశల వారీగా 10 లక్షల చొప్పున సబ్సిడీ రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి పథకాలను ప్రోత్సహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు మీద బీసీలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి యువకుడు వచ్చాడు, మాకు రుణాలు ఇస్తాడు, మాకు స్వయం ఉపాధి పథకాలు పెట్టుకుంటాం, మేము అభివృద్ధి అంతా మనకు. ఇప్పటికీ ప్రతి ఒక్కరూ నిరుద్యోగులు, కుల వృత్తుల వారు ప్రైవేట్ ఫైనాన్స్ల 3-4 వడ్డీకి తెచ్చి వాళ్ళు ఉపాధి పథకాలు, తోపుడు బండవాళ్ళు, పండ్లు అమ్మేవాళ్ళు, కిరాణా షాప్ల వాళ్ళు, జిరాక్స్ కంపెనీ వాళ్ళు, అనేక చిన్న దుకాణాలు ఉన్నటువంటి వాళ్ళు, రోడ్ల మీద వ్యాపారం చేసేటువంటి వాళ్ళు రోజువారీ ఫైనాన్స్ తెచ్చి వ్యాపారం చేసి ఆ దివాలా తీసి ఆత్మహత్య చేసుకుంటారు. అందుకే ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క కుటుంబానికి జీపీ ఫైనాన్స్ అధికారులను తీసుకొని తిరిగి బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి రుణాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా బీసీ కార్పొరేషను ఒక డమ్మీ సంస్థగా మారి దానిలో జిల్లా యంత్రాంగమే లేకుండా తీసేశారు గత ప్రభుత్వాలు. జిల్లా యంత్రాంగాన్ని ఈడీ పోస్టు లేదు, లోన్ మంజూరు చేసేవారు లేరు. అందుకే జిల్లా బీసీ కార్పొరేషను జిల్లా యంత్రాంగాన్ని పునరుద్ధరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఇంకో విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. 12 ఫెడరేషన్లు ఉన్నాయి, బీసీ కార్పొరేషన్లు కావాలని మేము అడిగాం. దానికి ముఖ్యమంత్రి గారు ఓకే అన్నాడు. కానీ ఆ ఫైల్ ముఖ్యమంత్రి దగ్గర పెండింగ్ ఉన్నది. అందుకే 12 బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా 30 కులాలకు ఇంతవరకు కార్పొరేషన్లు కానీ ఫెడరేషన్లు కానీ లేవు. ఆ 30 కులాలకు ముఖ్యంగా ముదిరాజులు, మున్నూరు కాపులు, ఆర్యకట్కలు, ఇంకా అనేక కులాలు, గంగపుత్రులు, కుర్మలు, గొల్లలు, ఇంకా అనేక కులాలకు కార్పొరేషన్లు లేవు. వాటిని కూడా కార్పొరేషన్ నియమించాలి. కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు వాటికి చైర్మన్లను, పాలక మండలను నియమించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. బీసీ వ్యవస్థ అల్లకల్లోలమైపోయింది. దాన్ని సిస్టమేటిక్గా నిర్మాణం చేసి ప్రతి బీసీ ఇప్పుడు ఎట్లా సమగ్ర సర్వే జరుపుతున్నారు. దాని ద్వారా అనేక కులాలు ఇంకా పావర్టీ అంశంలో ఉన్నారు, బిలో పావర్టీ ఉన్నారు.
వాళ్ళందరికీ గుర్తించి ప్రతి కుటుంబానికి సబ్సిడీ ముందు 80% సబ్సిడీతోటి 10 లక్షల రుణాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని గ్రాంట్ ఇవ్వాలి. బ్యాంకుల్లో పెద్ద పెద్దోళ్ళు రుణాలు తీసుకున్నారు. ఎవరు? మల్టీనేషనల్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు రుణాలు తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసుకుంది. ఈ బీసీ ఫెడరేషన్లు 30 బీసీ కొత్త కార్పొరేషన్లు, ఇప్పుడున్న 12 బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్గా మారుస్తూ వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులందరికీ, ప్రతి బీసీ నిరుద్యోగులకే కాదు, ప్రతి బీసీ కుటుంబానికి, బీసీ కులాల వారికి 10 లక్షల రూపాయలు సబ్సిడీతో ఇవ్వాలి. ఆల్రెడీ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జన్ధన్ ఖాతాలు ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం బీసీ బంధు పథకం ద్వారా ఇస్తుందని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకో విషయం, గత 11 ఏళ్ళుగా ఒక్కరికి కూడా రుణాలు రాలేదు. 2015లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం రుణాల కోసం దరఖాస్తు పెడితే 3,62,000 మంది దరఖాస్తు చేశారు. వాళ్ళకి 50,000 30,000 మందికి ఇచ్చి చేసుకోవాలి. ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఫైనాన్స్ అధికారులు బస్సు పట్టిస్తున్నారు. ఫైనాన్స్ అధికారులు కమిషన్ ఇచ్చిన బిల్లులే పాస్ చేస్తారు. విద్యార్థులకు కమిషన్ ఇస్తారు. కాంట్రాక్టర్ అంటే కమిషన్ ఇస్తారు, తీసుకుపోతారు. అందుకే ముఖ్యమంత్రి జోక్యం చేయాలి. కింద మంత్రులు, అధికారులు ఎవరు తప్పు చేసినా చెడ్డ పేరు ముఖ్యమంత్రికి వస్తుంది. ముఖ్యమంత్రి ఎంతో ఉత్సాహంగా పనిచేయాలని చూస్తున్నారు, ప్రజలకు మేలు చేయాలని చూస్తున్నారు. కాబట్టి జోక్యం చేసుకొని ఫీజుల బకాయిలు, బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వకపోతే రాష్ట్రంలో అగ్గిగుండం మారుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. నేను తమాషా ఉందా? బీసీలు అంటే రుణాలు ఇవ్వరు, స్కాలర్షిప్లు ఇవ్వరు, ఫీజులు ఇవ్వరు, గాలికి వదిలిపెడుతున్నారు. ఈ వైఖరి మార్చుకోవాలి. బీసీలు అందరూ కూడా, కుల సంఘాలు, బీసీ సంఘాలు కూడా జిల్లా లెవెల్లో ఎక్కడికక్కడ ఉద్యమాలు చేపట్టాలని, మనం ఎప్పుడైతే ఉద్యమాలు చేస్తామో, మనం ఎప్పుడో ధర్నాలు, ర్యాలీలు పీస్ఫుల్గా గెరావులు, ఎమ్మెల్యేలు గెరావు, మంత్రి గెరావు చేస్తే మన స్కీములు మనకు వస్తాయి, మన కులాలు బాగుపడతాయి, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, మీ పిల్లలు చదువుకుంటారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి. చదువు కోసం, అభివృద్ధి కోసం, ఆత్మ గౌరవం కోసం బీసీలంతా పోరాడడానికి ముందుకు రావాలని నేను రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ బీసీ ఫెడరేషన్లు 30 బీసీ కొత్త కార్పొరేషన్లు, ఇప్పుడున్న 12 బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్గా మారుస్తూ వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.